టెక్సాస్ లో హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం సంప్రదించండి ఇన్స్టా సర్వీస్. ఎక్స్పీరియన్స్ సేమ్ డే సేమ్ అవర్ సర్వీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ instaservice.com. విదేశాల్లో భారతీయులకు కఠిన శిక్షలు. ఇండోనేషియాలో 3 భారతీయులకు మరణశిక్ష. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో శిక్ష. భారతీయుల ఓడలో 106 కిలోల డ్రగ్స్. ఏప్రిల్ 15న తీర్పు వెలువడే అవకాశం. ఇండోనేషియాలో 3 భారత పౌరులకు మరణశిక్ష విధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా గతేడాది జూలైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లు ఇండోనేషియా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వాళ్లు ఓడను పట్టుకుని సోదాలు చేయగా 100 కిలోలకు పైగా డ్రగ్స్ దొరికాయి. దీంతో దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడ్డ 3 భారతీయులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు అక్కడి జైల్లోనే ఉండగా వీరికి మరణశిక్ష పడే అవకాశం ఉందంటూ అంతా భావిస్తున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అరెస్టైన 3 భారతీయులకు ఇండోనేషియా కోర్టు మరణశిక్ష విధించినట్లుగా తెలుస్తోంది. 2024 జూలైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో డ్రగ్స్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఇండోనేషియా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఏకంగా 106 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడినట్లు నాడు ఇండోనేషియా పోలీసులు తెలిపారు. వీటిని అక్రమంగా తరలిస్తున్న భారతీయులు రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, గోవిందస్వామి, విమలకందన్ను అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు. ఈ కేసులో ఓడ కెప్టెన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించగా అతడు విచారణకు రాలేనట్లుగా తెలుస్తోంది. దీంతో త్వరలో 3 నిందితులతో పాటు ఈ కేసులో విచారణకు హాజరు కాని ఓడ కెప్టెన్ కు మరణశిక్ష పడే అవకాశాలున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుపై ఏప్రిల్ 15వ తేదీన తీర్పు వెలువడనున్నట్లుగా తెలుస్తోంది. నిందితులు 3 తమిళనాడుకు చెందిన వారిగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన 3 భారతీయుల తరపున భారతీయ న్యాయవాది జాన్ పాల్ కేసును వాదిస్తున్నారు. ఈయన కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే కావడం ఇక్కడ గమనార్హం. అయితే ఓడ కెప్టెన్ కు తెలియకుండా ఓడలో భారీ మొత్తంలో డ్రగ్స్ ను తరలించడం సాధ్యం కాదని, కుట్రలో భాగంగానే 3 భారతీయులను ఈ కేసులో ఇరికించారని న్యాయవాది ఇండోనేషియా కోర్టు ముందు వాదనలు వినిపించారు. వీరిని అమాయకులుగా గుర్తించారని విజ్ఞప్తి చేశారు. అలాగే అసలైన నేరస్తులు తప్పించుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లుగా మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే విధంగా గతంలో పలుమార్లు డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఇండోనేషియా ప్రభుత్వం భారతీయులకు ఉరిశిక్ష వేసిన విషయం తెలిసిందే.